హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిరీష యాదవ్ ఛానల్. ఈరోజు కాకరకాయ వేపుడు చేస్తున్నా ఫ్రెండ్స్. చూసిరు కదా, మంచి చిన్న ఉన్న కాకరకాయలు మంచిగా నీట్గా ఉన్నాయి, తీసేసుకోండి. పెద్ద పెద్దవి అయితే పండుగ ఉంటాయి కదా, కాకరకాయ వేపుడుకు కరుం కరుం అని క్రిస్పీగా ఉండే ఫ్రై చేస్తే, అందుకోసమని చిన్న చిన్న కాకరకాయలు తీసుకున్నా. నేనైతే ఇట్లా రౌండ్గా చిన్న చిన్న కట్ చేసుకున్న. అందులో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు అనేటివి తీసేయాలి. తీస్తే ఇట్లా ఉంటాయి. నేనైతే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటా. చూసిరుగా గింజలు. కొందరు గింజలతోటే ట్రై చేస్తారు కర్రీ ఫ్రై, కాకపోతే నేను గింజలు తీసి చేస్తున్నా. చూసిరు కదా, అట్లా చిన్న చిన్నగా రౌండ్ అప్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసి బాండి పెట్టి కాకరకాయ పీసులను అయితే కొన్నిట్లను తీసుకొని నేనైతే మంచిగా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిరు కదా, కొన్ని వేస్తే మంచిగా డీప్ ఫ్రై అవుతుంటాయి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ పచ్చిదనం అంతా వెళ్ళిపోతుంది కదా. 2 days 3 days అయినా ఖరాబ్ కాకుండా కాకరకాయ ఫ్రై అనేది నీట్గా ఉంటుంది. అందుకోసం అని కొంచెం ఆయిల్లో మంచిగా నీట్గా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇట్లా కొంచెం గోల్డ్ కలర్గా క్రిస్పీగా అయితే నేను చూపిస్తున్నా కదా, అట్లా ఫ్రై చేయాలి. నేను కొన్నిట్లను వేసుకుంటా, ఇంకా కొన్నిట్లను మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. చూస్తురు కదా, కొన్ని వేస్తే క్రిస్పీగా అయితే, చాలా వేస్తే అవి ఫ్రై కాకుండా మెత్తగా ఉండిపోతాయి. అందుకోసమని చూసిరు కదా, ఇట్లా ఫ్రై చేయాలి. నేనైతే ఫ్రై చేసేసిన. దాని తర్వాత అదే బాండీలో ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసేసిన. జీలకర్ర తర్వాత ఎండుమిర్చి వేసిన. మనం పోపు పెట్టుకొని అందులో మిక్సీ చేసుకోవడం కోసం ఈ పోపు అనేది చేయాలి. ఎండుమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా, చిన్నగా స్లిమ్లో పెట్టుకొని వేసేసేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే కరివేపాకు తీసుకొని వేసుకున్నా. ఒక 2 రెమ్మలు సరిపోతుంది. అవి కూడా ఫ్రై అవుతున్నాయి. కొంచెం శనగపప్పు వేసేసిన. నెక్స్ట్ పల్లీలు కూడా వేసేసిన. కొంచెం పల్లీలు ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కాకరకాయలు కదా లైట్గా చేదు ఉంటాయి కదా. ఇవి పల్లీలు మిక్సీ చేసుకుని తింటే కొంచెం ఆ చేదునెస్ అనేది పోతుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. అదైతే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, పోపులకు కదా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి చిన్న మంటలో హీట్ చేసేసేయాలి పోపునైతే. దాని తర్వాత నేను సాల్ట్ తీసుకుంటున్నా. 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూసిరు కదా. దాని తర్వాత కారం కూడా తీసుకున్నా. ఒక 2-3 స్పూన్స్ అట్లా తీసుకున్నా. నేనైతే మొత్తం టోటల్గా మిక్సీ చేస్తున్నా. దాని తర్వాత ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. చూస్తురు కదా, టోటల్గా అది కూడా మిక్సీ కావాలి. దాని తర్వాత కరివేపాకు కూడా తీసుకున్నా. కొద్దిగా కరివేపాకు వేయాలి. మొత్తం మిక్సీ చేసేసేయాలి. చూసిరు కదా. దాని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవన్నిట్లను ఆ పోపులో వేసేసేయాలి. మొత్తం కాకరకాయలను ఇవన్నిట్లను ఒకసారి అంతా మిక్సీ చేసుకోవాలి. ఉప్పు కారం అంతా మనం పోపు చేసిన ఐటమ్స్ అన్నీ నీట్గా మిక్స్ అయ్యేంత వరకు నీట్గా మొత్తం మిక్సీ చేసేసుకోవాలి. చూసిరు కదా, నేను అలా మిక్సీ చేసేసిన మొత్తం కాకరకాయలను. ఉప్పు కారం అనేది మొత్తం నీట్గా పడుతుంది. మీరు కావాలనుకుంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆనియన్స్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి.